సో లాస్ట్ క్లాస్లో మనము శాతవాహనుల యొక్క సమాజం గురించి మనం డిస్కస్ చేసింది. సో ఇప్పుడు శాతవాహనుల యొక్క అడ్మినిస్ట్రేషన్ ఇంకా ఎకానమికల్ కండిషన్స్, సో వాళ్ళ పరిపాలన విధానాలు, ఆర్థిక విధానాలు, దానిపైన రెండు డిఫరెంట్ క్వశ్చన్స్. ఇవి రెండు డిఫరెంట్ ఎందుకంటే దీనికి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది, రైట్? శాతవాహనుల పైన క్వశ్చన్, డిస్కస్ బ్రీఫ్లీ అబౌట్ the salient features. Discuss briefly on the salient features of Shatavahana's administration in the light of its contemporary sources. Shatavahana administration in the light of its contemporary. ఇది జనరల్గా మనం తీసుకున్న క్వశ్చన్. శాతవాహనుల యొక్క పరిపాలనా విధానాలు అనేటివి అప్పుడు ఉన్న శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం అనేది అప్పుడున్న కొన్ని ఆధారాలకు తగ్గట్టుగా దాన్ని క్లుప్తంగా వివరించండి. పరిపాలనా విధానం గురించి వివరించండి. ఇప్పుడు దీనికి ఇంట్రొడక్షన్ ఎట్లా ఇస్తాము? ఇంట్రొడక్షన్ అనేది మనం జనరల్గా శాతవాహన అడ్మినిస్ట్రేషన్ అంటే లాస్ట్ క్లాస్లో మీకు ఒక ఇంట్రొడక్షన్ చెప్పినాను నేను. ఏదైనా కూడా శాతవాహనుల గురించి ఒక పాయింట్ వచ్చినప్పుడు ఆ శాతవాహనుల యొక్క గొప్పతనము లేకపోతే శాతవాహనుల క్వశ్చన్లో ఒక కీవర్డ్ తీసుకొని శాతవాహనుల గురించి గొప్పగా వివరించవచ్చు. ఇస్ ద క్వశ్చన్ ఇన్ ద లైట్ ఆఫ్ ఇట్స్ కాంటెంపరీ సోర్సెస్. అంటే అప్పుడు ఉన్న ఆధారాలు ఏంటి? శాతవాహనుల పరిపాలన విధానం తెలుసుకోవడానికి ఏంటి ఆధారాలు ఏంటి? వాట్ ఆర్ ద సోర్సెస్ వీ హ్యావ్? కౌటిల్యుడి యొక్క అర్థశాస్త్రం. ఎందుకంటే ఈ శాతవాహనులు ఎవరో కాదు, మౌర్యుల యొక్క సామంతులే. ఓకే, సో కౌటిల్య అర్థశాస్త్రం, ఇంకా వాత్స్యాయనుడి యొక్క కామసూత్రము, ఇట్లా ఒక 2-3 పుస్తకాలు వీళ్ళ యొక్క పరిపాలన విధానం గురించి చెప్తున్నాయి. శాతవాహనాస్ ఇంట్రొడక్షన్. Shatavahanas ruled Deccan region and united the whole Andhra Desha. Deccan region and united the whole Andhra Desha and administered with the principles of Mauryans. సో శాతవాహనుల పరిపాలనా విధానం అనేది వీళ్ళ ఏదో సొంతగా నేర్చుకున్నదేం కాదు. శాతవాహనులు ఎవరి దగ్గర సామంతులు? మౌర్యుల దగ్గర సామంతులు. సో మౌర్యుల యొక్క పరిపాలనా విధానమే వీళ్ళు అనుసరించారు. శాతవాహనులు దక్కన్ పీఠభూమిని పరిపాలించి ఆంధ్రదేశాన్ని ఐక్యంగా పరిపాలించి మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అనుసరించాడు. ద ప్రిన్సిపల్స్ ఆఫ్ మౌర్యన్స్ with few changes which were suitable for local regions. శాతవాహనులు దక్కన్ పీఠభూమిని పరిపాలించి ఆంధ్రదేశాన్ని మొత్తం ఐక్యంగా ఉంచి, లేకపోతే సాంస్కృతిక ఐక్యం, పరిపాలన ఐక్యం, అడ్మినిస్ట్రేటివ్ యూనిటీ అంటాం, ఐక్యంగా పరిపాలించి మౌర్యుల యొక్క పరిపాలనా విధానాన్ని అనుసరించి వారి ప్రాంతాలకు తగ్గట్లుగా కొన్ని మార్పులు చేయడం జరిగింది. వారి ప్రాంతాలకు అనుగుణంగా లేకపోతే వారి ప్రాంత ప్రజలకు అనుకూలంగా మార్పులు చేయడం జరిగింది. The principles of Mauryans with few changes which were suitable for their local regions. సో ఇప్పుడు ఇది ఫస్ట్ పారాగ్రాఫ్. ఇప్పుడు సెకండ్ పారాగ్రాఫ్కి వచ్చేసరికి పారాగ్రాఫ్ చేంజ్ చేసి ఇప్పుడు ఈ శాతవాహనుల పరిపాలన విధానం దానికి కాంటెంపరీ సోర్సెస్ అని చెప్పి క్వశ్చన్లోనే ఉన్నది. సో ఏ ఆధారాలు ఉన్నాయి మనకు వీళ్ళ పరిపాలన విధానం తెలుసుకోవడానికి? ఇప్పుడు శాతవాహనాస్ administration is known from Shatavahana administration is known from Vatsyayana's Kama Sutra
కౌటిల్యాస్ అర్థశాస్త్ర, కౌటిల్యాస్ అర్థశాస్త్ర అండ్ అండ్ మనుధర్మశాస్త్ర మనుధర్మశాస్త్ర. శాతవాహనుల యొక్క పరిపాలనా విధానము, కౌటిల్యుడి అర్థశాస్త్రము, శాతవాహనుల పరిపాలనా విధానం, కౌటిల్యుడి అర్థశాస్త్రము, వాత్స్యాయనుడి కామసూత్రము మరియు మనుధర్మశాస్త్రము గ్రంథాల ద్వారా తెలుస్తుంది. సో మౌర్యుల పరిపాలనా విధానం తెలుసుకోవడానికి ఈ 3 సోర్సెస్ అని చెప్పి మనం నెక్స్ట్ పారాగ్రాఫ్లో రాస్తున్నాం. ఇప్పుడు క్వశ్చన్ ఏం డిమాండ్ చేసింది? పరిపాలనా విధానం ఏంటి అసలు? మౌర్యులను అనుగురించి కానీ లేకపోతే వీళ్ళది కానీ ఎట్లా వీళ్ళు పరిపాలిస్తున్నారు? ఇప్పుడు మెయిన్ డిమాండ్ ఆఫ్ ద క్వశ్చన్. ఇప్పుడు రూలర్స్ గేవ్ లిబర్టీ టు దేర్ ఫ్యూడేటరీస్ టు ఇష్యూ కాయిన్స్. శాతవాహనుల కాలంలో శాతవాహన రాజులు వారి యొక్క సామంతులకు నాణెములను ముద్రించే యొక్క స్వేచ్ఛను ఇచ్చారు. నాణెములను ముద్రించే స్వేచ్ఛను ఇచ్చారు అంటే ఇప్పుడు చెప్పండి, ఇది కేంద్రీకృత వ్యవస్థన, వికేంద్రీకృత వ్యవస్థన? ఈజ్ ఇట్ అ సెంట్రలైజ్డ్ ఆర్ డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్? డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. ఎందుకంటే వారి కింది స్థాయి ఉన్న వాళ్ళందరికీ స్వేచ్ఛనిచ్చారు. సో రూలర్స్ గేవ్ లిబర్టీ టు దేర్ ఫ్యూడేటరీస్ టు ఇష్యూ కాయిన్స్, which indicates they carried decentralized administration, ఇవన్నీ అడ్మినిస్ట్రేటివ్ ప్రిన్సిపల్స్. ఓకే, డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్. రూలర్స్ ఫాలోడ్ మెట్రోనిమిక్స్ ట్రెడిషన్స్. ఏంటిది మెట్రోనిమిక్స్ అంటే? శాతవాహనుల తల్లి పేరును ముందు మాతృనామాన్ని ధరించడము. ఓకే, రూలర్స్ ఫాలోడ్ మెట్రోనిమిక్స్ ట్రెడిషన్స్ యాజ్ ప్రిన్సిపల్ ఇన్ అడ్మినిస్ట్రేషన్. అంటే అడ్మినిస్ట్రేషన్ పరిపాలనా వ్యవస్థలో మాతృనామాన్ని ధరించడం కూడా ఒక సూత్రంగా ఉంది. ఇది ఒకటి. కింగ్స్ ఫాలోడ్ డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్. దే ఫాలోడ్ మెట్రోనిమిక్స్ and also implemented divine theory of kingship model. అంటే దాని అర్థం ఏంటంటే, డివైన్ థియరీ ఆఫ్ కింగ్షిప్ అంటే రాజ్యము అనేది దైవంతో సమానము, రాజు అనేవాడు దైవంతో సమానము, దైవాంశ సంభూతులు, పరిపాలనా సూత్రంలో దైవాంశ సంభూతులు అని కూడా చెప్పబడుతుంది రాజులు. సో శాతవాహనులు మౌర్యులకు సామంతులు కాబట్టి శాతవాహనులను ఏమంటామంటే ఆంధ్రభృత్యులు అని అంటాం. ఇది మనం టెక్స్ట్ బుక్లో కూడా చదువుతాం. ఇది ఆంధ్రభృత్యులు అంటే శాతవాహనులు ఎవరో కాదు, మౌర్యులకు భృత్యులు, ఆంధ్రభృత్యులు అంటే సేవకులు, వీళ్ళంతా సర్వెంట్స్. అట్లా మనం వీళ్ళని వివరిస్తాం. పురాణాలు కూడా చెప్తాయి అన్నట్టు వీళ్ళకు సోర్సెస్ గురించి. ఇప్పుడు వీళ్ళ పరిపాలన యొక్క ప్రిన్సిపల్ ఇది డీసెంట్రలైజ్డ్ అడ్మినిస్ట్రేషన్ అని చూపించాం. ఇప్పుడు దీని తర్వాత శాతవాహనుల పరిపాలనా విధానంలో ఒక ముఖ్యమైన సూత్రము, ఏ రాజు అయినా సరే పరిపాలనలోకి వచ్చేటప్పుడు వర్ణాశ్రమ ధర్మాన్ని, వర్ణ వ్యవస్థను రక్షిస్తానని ప్రమాణ స్వీకారం చేసే వస్తాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అడ్మినిస్ట్రేషన్ ఇది ఒక ప్రిన్సిపలే. ఓకే, ఇప్పుడు ఈ సెంటెన్స్ని మనం బిల్డప్ చేద్దాం. ఈయన అడ్మినిస్ట్రేషన్, శాతవాహన అడ్మినిస్ట్రేషన్, కింగ్స్ టేక్ ఓత్ టు ప్రొటెక్ట్ Varna system. Kings take oath to protect Varna system and Varnashrama Dharma system and preserve its purity. శాతవాహనుల పరిపాలనా విధానంలో రాజులు వర్ణ వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను రక్షిస్తామని ప్రమాణం చేయడం జరుగుతుంది. ఎందుకు అంటే అవి రెండు చాలా పవిత్రమైనవి, వాటిని రక్షించాలా అన్నది పరిపాలనలో ఖచ్చితంగా ఒక సూత్రంగా మిగిలిపోయింది. వర్ణ వ్యవస్థను, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థను రక్షిస్తారు. ఇంకా కావాలంటే ఆ రెండింటితో పాటు ద్విజ అని కూడా రాయొచ్చు. వర్ణ వ్యవస్థ, వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ అంటే తెలిసే ఉంటుంది కదా మీకు. వర్ణాశ్రమ ధర్మ, ప్రతి మనిషికి జీవితంలో 4 దశలు ఉంటాయి. మన ఫస్ట్ది, అవన్నీ యాక్చువల్గా ఆన్సర్లు ఎక్స్ప్లెయిన్ చేయకూడదు.
ఎందుకంటే మనకు అంత టైం ఉండదు, మనకు అంత స్కోప్ ఉండదు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ చేసేటప్పుడు. జస్ట్ టు ద పాయింట్ అంతే. ఇన్ లైఫ్ దెర్ ఆర్ 4 స్టేజెస్. ఫస్ట్ స్టేజ్ బ్రహ్మచర్యం, గృహస్థం, వనప్రస్థం, సన్యాసం. అట్లా దెర్ ఆర్ 4 స్టేజెస్. దాన్నే వర్ణాశ్రమ ధర్మ వ్యవస్థ అంటాం. వర్ణ వ్యవస్థ అంటే కుల వ్యవస్థ. సో శాతవాహనులకు కులమైనా సరే, బ్రాహ్మణ తత్వమైనా సరే, ద్విజ అయినా సరే, ఈ ఉపనయన యజ్ఞయాగాలైనా సరే ఇవి చాలా ఇంపార్టెంట్. అది అడ్మినిస్ట్రేషన్లో కూడా తీసుకొచ్చాను. అట్లా శాతవాహనుల యొక్క పరిపాలనా విధానం, పరిపాలనా విభాగాలు అని మనకు ఇప్పుడు సైడ్ హెడ్డింగ్ ఇవ్వాలి. అంటే అడ్మినిస్ట్రేటివ్ డివిజన్స్, పరిపాలనా విభాగాలు. అంటే రాజ్యాన్ని ఎట్లా విభజించినారు చెప్పండి. శాతవాహనుల రాజ్యంలో రాష్ట్రాలను ఏమంటారు? స్టేట్స్. ఇన్ శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్ స్టేట్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఆహారాస్. రాష్ట్రాలను ఆహారాలు అని అంటారు. స్టేట్స్ ఆర్ ఆహారాస్ అండ్ రూల్డ్ బై కుమార శాతవాహనాస్ ఆర్ కుమారమాత్యాస్. కుమారమాత్యులు, ఆహారాలను పరిపాలించేవారు కుమారమాత్యులు. వీళ్ళు హైయెస్ట్ ఆఫీసర్స్ కుమారమాత్యులు. and districts are called as rajukas. జిల్లాలనేమో రజుకాలు అని అంటాం. రజుకా. డిస్ట్రిక్ట్స్ ఆర్ కాల్డ్ యాజ్ రజుకాస్. ఇక్కడ రాస్తున్నా కంటిన్యూయేషన్. అండ్ విలేజెస్ ఆర్ రూల్డ్ బై, విలేజెస్ ఆర్ కాల్డ్ యాజ్ గ్రామాస్ ఓన్లీ. గ్రామాలనే అంటారు. ఇక్కడ గ్రామాలను రూల్ చేసే వాళ్ళు ఏమంటారు చెప్తారా? శాతవాహనుల పరిపాలన విధానంలో గ్రామాధిపతులను ఏమంటారు? అది చాలా ఇంపార్టెంట్ గ్రామ పరిపాలన కింద. వీళ్ళనే గుల్మికా అని అంటాం. వెరీ ఇంపార్టెంట్. దే ఆర్ కాల్డ్ యాజ్ గుల్మికాస్. దిస్ ఈజ్ అకార్డింగ్ టు ద మ్యాకధోని ఇన్స్క్రిప్షన్. చిట్ట చివరి శాతవాహన రాజు 30వ రాజు 3వ పులోమావి ఆయన వేసిన మ్యాకధోని శాసనం ప్రకారం గ్రామాధిపతులను గుల్మికలు అని అంటారు. నెక్స్ట్, చేంజ్ ద పారాగ్రాఫ్ అండ్ యూ హ్యావ్ టు రైట్. In Shatavahanas administration, there are 2 different types of territories. So 2 different types of lands, not in just direct. శాతవాహనుల పరిపాలనలో 2 రకాల, శాతవాహన రాజ్యంలో 2 రకాల భూములు ఉంటాయి. There are 2 different types of lands. చెప్తారా? 2 different types of lands. ఒకటి రాజకంకేట భూములు, ఇంకొకటి సామంత భూములు. ఒకటి రాజకంకేట ల్యాండ్స్ and Samanta lands. Rajakanketa lands and Samanta lands, which means just the indirect territories and direct territories. రాజకంకేట భూములు అంటే నేరుగా శాతవాహన చక్రవర్తులకు అధికారాలు ఉంటాయి ఆ భూముల పైన. సామంత భూములు అంటే శాతవాహనులకు చక్రవర్తులకు కాకుండా సామంతులకు అధికారం ఉంటుంది ఆ భూములకు. అట్లా పరిపాలనలో రాజ్యాన్ని 2 రకాలుగా విభజించినారు. అట్లా ఒకదాటి పైన శాతవాహనులకు నేరుగా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్, ఒకటేమో ఇండైరెక్ట్ గా రూల్ ఉంటుంది. మరి శాతవాహనుల పరిపాలనా వ్యవస్థలో ముఖ్యమైన అధికారులు ఎవరు? అట్లా చూసుకుంటే ఒక 10-15 మంది ఉంటారు. కానీ అందరి గురించి మనం ఎప్పుడూ ఆన్సర్లో రాయకూడదు. జస్ట్ ఒక 4 పేర్లు ఎవరైతే చాలా ముఖ్యమైన వాళ్ళు ఉన్నారో వాళ్ళు ఇంపార్టెంట్, వాళ్ళ నేమ్స్ రాయాలి. ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్స్ అంటాం వీళ్ళనే. ఇంపార్టెంట్ బ్యూరోక్రాట్స్ అంటే ఇంపార్టెంట్ ఆఫీసర్స్, అత్యంత ప్రముఖమైన అధికారులు. విశ్వసమాధ్య, రాజమాధ్య, అమాత్య, వీళ్ళంతా టాప్ క్లాస్ ఆఫీసర్స్. విశ్వసమాధ్య, రాజమాధ్య, అమాత్య అండ్ సీతాధ్యక్ష. ఈ సీతాధ్యక్ష అంటే ఎవరు? సీతాధ్యక్ష అంటే భూములను పర్యవేక్షించేవాడు, హెడ్ ఆఫ్ అగ్రికల్చర్. వ్యవసాయపు భూములు, అవి కూడా వ్యవసాయపు క్షేత్రాలకు అధిపతి సీతాధ్యక్షుడు. ఇంకా కూడా రాయొచ్చండి, హిరానిక, మహాభాండగారికలు అని కూడా రాయొచ్చు. సీతాధ్యక్షుడు, హిరానిక, మహాభాండగారిక, ఇట్లా వీళ్ళ కూడా గురించి కూడా రాయొచ్చు. వీళ్ళెవరు?
మహాబాండగారికుడు అంటే ఎవరు? వీళ్ళిద్దరూ ఇరానిక మహాబాండగారిక ఇద్దరు కూడా ట్రెజరీ ఆఫీసర్స్, ఖజానాధిపతులు వీళ్ళు. ఇంకొకటి శాతవాహన అడ్మినిస్ట్రేషన్లో ఏదైతే మర్చిపోకుండా రాయాలి, ఖచ్చితంగా రాయాలి ఏంటి తెలుసా? భూములు. ల్యాండ్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ హియర్. ఇక్కడ వీళ్ళ అడ్మినిస్ట్రేషన్లో భూములను దేంతో కొలిచారు అంటే నివర్తనల ద్వారా కొలిచినారు. భూములను నివర్తనములు అంటాం. ఒక నివర్తనము అంటే ఎంత? 1.5 ఎకరం. ఓకే, అట్లా కొన్ని వందల నివర్తనములను, వందల ఎకరాల భూములను బౌద్ధ మత భిక్షువులకు అటు బ్రాహ్మణులకు ఇద్దరికీ సరిసమానంగా పంచిపెట్టడం జరిగింది. వాటినే అగ్రహారాలు అంటాం. అగ్రహార అనేది అడ్మినిస్ట్రేషన్లో ఒక ప్రిన్సిపలే. ఇదే అగ్రహార సమాజంలో కూడా వస్తుంది, సొసైటీలో కూడా వస్తుంది, ఇదే అగ్రహార ఎకానమీలో కూడా వస్తుంది. సో ఇన్ ద శాతవాహనాస్ అడ్మినిస్ట్రేషన్, ద ల్యాండ్స్ ఇన్ శాతవాహన అడ్మినిస్ట్రేషన్, ల్యాండ్స్ ఆర్ మెజర్డ్. భూములను నివర్తనముల ద్వారా కొలవడం జరుగుతుంది. ల్యాండ్ ఈజ్ మెజర్డ్ in the form of nivartanas, and they were given as grants, as tax-free lands, and they were given as grants, to Brahmins and Buddhist monks. ఇవి బ్రాహ్మణులకు, బౌద్ధ మత భిక్షువులకు అగ్రహారాలుగా ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా శాతవాహన అడ్మినిస్ట్రేషన్. ఇప్పుడు శాతవాహన అడ్మినిస్ట్రేషన్ అంటే మరి దాంట్లో అర్బన్ అడ్మినిస్ట్రేషన్ ఏంది? మళ్ళీ అది సపరేట్గా ఉంది. అర్బన్ టౌన్స్ అడ్మినిస్ట్రేషన్, సిటీస్, టౌన్స్. శాతవాహనుల కాలంలో ఏవి అర్బన్ టౌన్స్? ఫర్ ఎగ్జాంపుల్, మోస్ట్ డెవలప్డ్ సిటీస్ ఒకప్పుడు మెగస్తనీస్ ఇండికా అనే గ్రంథంలో చెప్పినట్టు మొత్తం 30 నగరాలు ఉన్నాయి. ఆ 30 నగరాల్లో ఒకటి అత్యంత ప్రముఖమైనది అమరావతి, ఇంకొకటి కోటిలింగాల, ఇంకోటి ధాన్యకటక, ప్రతిష్టానపుర, మహారాష్ట్ర. అట్లా మొత్తం 30 నగరాలు ఉన్నాయి. ఈ నగరాలకు వచ్చేసరికి అడ్మినిస్ట్రేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఓకే, అకార్డింగ్ టు మెగాస్తనీస్ రచించిన గ్రంథం ఇండికా. అకార్డింగ్ టు మెగాస్తనీస్ ఇండికా, దెర్ ఆర్ 30 towns and cities. There are 30 towns and cities in Deccan. 30 నగరాలు ఉన్నాయి. And urban administration or urban centers, నగరాలు, urban centers are headed by Nigama Sabha. Very 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 important. Urban centers are headed by Nigama Sabha. ఈ నిగమ సభలే నగరాలను పరిపాలిస్తాయి, నిగమ సభలు. అండ్ ఈ నిగమ సభల గురించి మనకు తెలిపే ఒక శాసనం కూడా ఉంది, బట్టిప్రోలు శాసనం. ఆంధ్రాలో కృష్ణా జిల్లా దగ్గర బట్టిప్రోలు శాసనం అని చెప్తుంది. ఆ బట్టిప్రోలు శాసనం నిగమ సభల గురించి తెలియజేస్తుంది. నిగమ సభలు అంటే ఏంది? హెడ్ ఆఫ్ సిటీస్. అంటే అది మనిషి పేరు కాదు నిగమ సభ అనేది. నిగమ సభ అనేది ఒక బోర్డు, అది ఇట్స్ సిటీ బోర్డ్, అది సిటీ బోర్డ్. ఓకే, ఈ నిగమ సభలకు అధ్యక్షుడు headed by నిగమ సభ and presidents are called as Gahapatis. So board నిగమ సభ, అధ్యక్షుడు గహపతి. కాదు, వ్యాపార సంఘం కాదు. గహపతి అనేవాడు ఒక వ్యాపారవేత్త. నిగమ సభ అనేది ఒక సిటీని రూల్ చేయడానికి అపాయింట్ చేసిన ఒక బోర్డు. ఇప్పుడు ఈ నిగమ సభలో కొంతమంది సభ్యులు ఉంటారు. ఆ సభ్యులందరికీ గహపతి అధ్యక్షుడు. వీళ్ళందరూ కలిసి సిటీ అడ్మినిస్ట్రేషన్ ని చూసుకుంటారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అంటాం దీన్ని.